సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఎవరి సపోర్ట్ లేకుండా, ఫ్యామిలీ అండ లేకుండా ఆ రంగంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళొచ్చు అనడానికి మెగాస్టార్ చిరంజీవి ఒక చక్కని ఉదాహరణ. నేను ఫైటింగ్ వెళతాను, ఎప్పుడో చెప్పను. న్యాయం అన్యాయమైన, ధర్మం అధర్మమైన. చిరంజీవి గారిని ఎప్పుడు మీరు ఫ్యాన్ గా ఆయన్ని అనుకున్నారు? 91లో కావచ్చు, గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయింది. ఆయన సినిమా చూసి బయటకు వచ్చాక ఆయన చెప్పిన మాటలు విని బయట ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పి నేను ఒక నిరుపేద కళాకారుల సంక్షేమ సేవా సంస్థ ఒకటి పెట్టి యుద్ధ నౌక గద్దర్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేసి బ్లడ్ కావాలి అంటే చాలు, బ్లడ్ బ్రదర్లు ఉన్నామని చెప్పని మేము అక్కడ ఉరికి వాళ్ళం. బగ 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 మండేటి అగ్నిపునకలం, మెగాస్టార్ చిరంజీవి అభిమానులం, ఉప్పెనలా పొంగేటి అభిమానులం, భుజ స్కందాలపై మోసేటి అభిమానులం, జై చిరంజీవ, జై జై చిరంజీవ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది టాలెంట్ ఉండి ఏ స్థాయిలో అయినా సరే ఎవరి సపోర్ట్ లేకుండా, బ్యాక్ ఎండ్లో ఏ ఫ్యామిలీ అండ లేకుండా ఆ రంగంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళొచ్చు అనడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చక్కని ఉదాహరణ. ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఎన్నో రంగాల్లో రాణిస్తున్నవారు. అలాంటి మెగాస్టార్ పేరుని ఫ్యాన్స్ ముందు చెప్తే ఇక ఫ్యాన్స్ అందరూ కూడా కొనకాల లోడింగ్. సో అలాంటి ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి గారి కోసం వారి జీవితం అంతా కూడా చిరంజీవిని ఒక ఆరాధ్య దైవంగా చూస్తుంటారు. ఒక సైన్యంగా పనిచేస్తూ సామాజిక సేవలోను, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి సహాయం చేయడంలోనూ ముందుంటారు. అలాంటి ఒక అభిమాని మన ముందున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన పేరు ప్రవీణ్ కుమార్. అందరూ ఆయన్ని పప్పీ హీరో అంటారు. అంటే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయనలా డాన్స్ వేస్తూ, ఆయనలా డైలాగులు చెప్తూ, ఆయనలా యాక్ట్ చేస్తూ ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఒక స్టార్గా ఎదిగారు. చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం, ఏంటో ఆ విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. సో మెగాస్టార్ చిరంజీవి గారు మీకు, మాకు, అందరికీ ఆయన అంటే ఒక రోల్ మోడల్. స్వయం కృషితో ఒక పొజిషన్లోకి వచ్చిన గొప్ప వ్యక్తి. సో చిరంజీవి గారిని ఎప్పుడు మీరు ఫ్యాన్గా ఆయన్ని అనుకున్నారు? ఆయన ఫ్యాన్గా ఎప్పుడుగా మారారు? అసలు ఎలా చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఎందుకు మీకు? మేబీ నాకు తెలిసి నా చిన్న వయసులో 91లో కావచ్చు, గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే, నువ్వు ఏడ్చేవాడు కాదురా, అందరి కన్నీరు తుడిచేవాడు అనే డైలాగులు అంటే మా నాన్న ప్రేరేపించి గ్యాంగ్ లీడర్ సినిమా వెమ్లవాడలో నాకు చూపెట్టడం జరిగింది. అంటే అప్పుడు 6 నెలలకో 8 నెలలకో పడే సినిమా. అంటే వెమ్లవాడలో అంటే ఒక చిన్న గ్రామం టైప్ అప్పుడు. ఇప్పుడు అంటూ ఎదిగిపోయి నియోజకవర్గం అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర విప్పులు, ప్రభుత్వ విప్పులు కూడా ఉన్నారు. అంతా ఓకే. కాకపోతే ఆ రోజు నాడు ఆ సినిమా చూసిన తర్వాత ఊక పని లేకుండా మేమే గోడలు కొట్టుడు, ఆ తర్వాత మీరే ఫాలో అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా 91 నుంచి 2000 వరకు వచ్చేసరికి అప్పటికి ఆయన చేసిన స్టెప్పులు ఎవరు లేనప్పుడు పోయి గోడసాటు పోయి డ్యాన్సులు చేయడం. తర్వాత ఎవరైనా పెళ్ళి జరుగుతుందంటే చాలు ఆ సౌండ్ మా పక్క వీధులకి వెళ్తుందంటే ఆ మ్యూజిక్ చిరంజీవి గారి పాటలతో వచ్చు. ఆ వెనక ఆర్కెస్ట్రా టైప్ కొట్టినట్టుండు. మేము ఇక్కడ గోడసాటు మేము ఎగురుదాం. అక్కడికి పెళ్ళిలోకి ఆహ్వానం లేదు కదా, కాకపోతే ఇక్కడే ఎగురుదాం. కానీ ఆ చిరంజీవి గారు మ్యూజికే మరి నాడు నన్ను ఒక డ్యాన్సర్గా నిలబెట్టింది. అప్పుడు ఏం చేస్తామంటే చిరంజీవి గారి పేరు మీద నేను చిరు డ్యాన్స్ అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేబీ ఇప్పటికి 30 years అవుతుంది మేము ఏర్పాటు చేసి. అప్పటికే ఇప్పటికి తేడా చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులు అందరూ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళు ప్రేరేపించుకుంటున్నారు మేము ఇట్లా అని. కానీ మేము అప్పుడు ఏం చేసామంటే, చిరంజీవి గారు అంటే అసలు ఒక మనిషికి మానవత్వం అంటే ఇలా ఉంటుందా, ఒక గురుతత్వం అంటే ఇలా ఉంటుందా? ఒక మనిషి సినిమా చూస్తే చూసి బయటికి వెళ్తాం,
చూసి బయటికి వెళ్ళి ఆ ఎంటర్టైన్మెంట్ అక్కడ వరకే ఇస్తాం. కానీ ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. ఆయన సినిమా చూసి బయటకు వచ్చాక ఆయన చెప్పిన మాటలు విని బయట ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం. అందుకు చిరంజీవి గారిని అప్పటికి 91 నుంచి నేను ఒక అభిమానిగా మారడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తనంటే ఆరాధ్య దైవం. అందుకే నా సోషల్ మీడియా వర్క్లో ఏది ఉన్నా కూడా నాకు కనిపించే దైవం చిరంజీవి గారు అని చెప్తా. నాకు కనిపించిన దైవం శివుడు, నాకు ప్రాణం పెట్టి పోషించినటువంటి మా తల్లి, నన్ను ఎంతో ప్రేరేపించి పెంచింది మా నాన్న. కానీ వీళ్ళందరినీ కలబోసి కంటికి కనిపించి ధైర్యంగా వచ్చి పప్పి ఇది నువ్వు అని చెప్పకున్నా కూడా ఆయన చెప్పిన మాటలు నేర్చుకోవడానికి స్ఫూర్తిదాయకం చిరంజీవి గారు. సో దాదాపు ఇలా ఆయన ఫ్యాన్గా ఎన్ని సంవత్సరాల పాటు ఈ ప్రయాణం కొనసాగింది? మేబీ 30 years దాటింది. 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో చిరంజీవి అభిమానిగా మీరు చేసినటువంటి మంచి పనులు? సోషల్ మీడియాలో కొన్ని ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో వాటికి రియాక్ట్ అయ్యి వెళ్ళి సహాయం చేయడం జరిగింది. జస్ట్ ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఏ ఒక్క నిరుపేద కళాకారుడు పేదవాడు కావద్దు, కళాకారుడికి లబ్ధి పొందాలి, ప్రభుత్వాలు సాయం చేస్తలేవని చెప్పి ఒక ఆలోచనతోటి చిరంజీవి గారి పేరుతోటి నేను ఒక నిరుపేద కళాకారుల సంక్షేమ సేవా సంస్థ అని ఒకటి పెట్టి యుద్ధ నౌక గద్దర్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేసి ఆ రోజు నాడు 25 మంది ఈవెన్ బలగం సినిమాలో యాక్టింగ్ చేసిన నిరుపేద కళాకారులకు కూడా ఉచితంగా ఒక్కొక్కరికి కనీసం ఒక 25,000 రూపాయల సాయంతో సొంత ఖర్చులతో చేసినాను. ఓకే. సో మీరు ఏం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషనల్ వచ్చేసి ఫస్ట్ డ్యాన్సర్, తర్వాత డైరెక్టర్, తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక డ్యాన్సులు అనేవి లైట్గా బంద్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక యాక్టర్గా వచ్చేసి సోషల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి సీన్స్ మాత్రం చేయడం జరుగుతుంది. తర్వాత రెవల్యూషన్ సంబంధించినవి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా చెయ్యాలి అని చెప్పని ఈ మధ్య ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఛానల్ అంత స్పీడ్గా నాకు ఇంత పేరు తీసుకొస్తా అనుకోలేదు. ఛానల్ ద్వారా కూడా ఒకటి మళ్ళీ తర్వాత చాలామంది నా ఛానల్ వల్ల అంటే నేను యాక్టివ్ చేసిన ఛానళ్ళు చాలామందికి కూడా లబ్ధి పొందినాయి. ఒక్కొక్కరు బిల్డింగ్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు. ఎలా అంటే వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా సార్. నా ఏ సాంగ్ కూడా మన హ్యాష్ ట్యాగ్ ఎక్కడ ఫెయిల్ కాలేదు, మన యాక్టింగ్ ఎక్కడ ఫెయిలింగ్ కాలేదు. మనం ఎక్కడున్నా కూడా మన సందులో నాకు ఆగత జ్వరం వచ్చిందన్న మీ ఫ్రేమ్ కనబడుతుంది, వాళ్ళు మీరు ఒకసారి రండి అని చెప్పి తీసుకెళ్ళారు. ఇదంతా చిరంజీవి గారే. వారికి పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఒకవేళ మరుజన్మ ఉంటే ఇట్లా మళ్ళీ నాకు ఉంటే ఒకవేళ చిరంజీవి గారిని మళ్ళీ ఒకసారి పోయి హక్కుకోవాలి, అటువంటి ఒక చిన్న ఆశ రేటెక్కిస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా. మిగతా ఫ్యాన్స్ అందరూ వేరు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వేరు అంటుంటారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చాలా గర్వంగా మీలాగా అందరూ కూడా చెప్తుంటారు. నిజంగా ఆ ఇన్స్పిరేషన్ అనేది చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చు? 100% ఒక చిరు డ్యాన్స్ అకాడమీ తరఫున నేను నిలబెలిచినటువంటి ఆ చిరంజీవి గారి పేరు మీద చేసినటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకుంటే మా రక్తదానాలు కానీ నేను చేసినటువంటి కొంత అంటే జస్ట్ ఒక 5 మెంబర్స్కో 7 మెంబర్స్కో నేత్రదానాలు కానీ ఇటువంటి కార్యక్రమాలకు మాకు చిరంజీవి గారు చాలా దోహదపడ్డారు. ఆయనే ప్రేరేపించకపోతే, ఆయనే ఏలెత్తి దారి చూపించకపోతే ఈరోజు రక్తదానాలు అనేవి ఎక్కడి సార్, ఈ రోజున నేత్రదానాలు అంటే ఎక్కడి సార్? అదంతెందుకు సార్, కోవిడ్ టైం ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ చేసిండు, మన కాన్సన్ట్రేటర్ మిషన్లు ఇచ్చిండు. అవన్నీ కూడా ప్రప్రదమైన అవార్డు తీసుకున్నది ఏది అని చెప్పంటే మన విమ్లవాడు ఒకటే. మీరు కూడా ఆ టైంలో హెల్ప్ చేశారా? హెల్ప్ గా సార్, ఒక్కొక్కరు ఆఫీస్ పెట్టుకొని అంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే, మనం కాదంటలేదు. నాకు చిరంజీవి గారి దగ్గరికి ఇంకా మా అత్యుత్సాహం అన్నట్టువి. అత్యుత్సాహం ఏం చేసినామంటే దానివల్ల కొంచెం నష్టపోయాం కూడా. అది ఏం జరిగింది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ప్రతి ఒక్కరు ఆఫీస్ పెట్టుకొని ఎవరికైనా ఆక్సిజన్ కావాలి అనుకుంటే మీ ఫ్యామిలీ వారు రాండి తీసుకువెళ్ళండి అని చెప్పని సిలిండర్ ఇచ్చేసి ఫోటోలు దిగి ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇక్కడ మా గురువుగారు మమ్మల్ని చూసి అప్రిషియేట్ చేసిరు. ఆ గురువుగారు ఎవరో కాదు, రమణం స్వామినాయుడు గారు. వారు చూసి ఆశ్చర్యపోయి వీళ్ళేందే కరోనా వచ్చిన వాళ్ళని చూసి భయపడి ఉరుకుతుంటే కరోనా వాళ్ళ ముక్కులో ఆక్సిజన్ పెడతారు వీళ్ళు. అసలు ఎక్కడ భయపడకుండా హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం అనే ఒక మోటివ్ తో పనిచేశారు. 100%. నాతో పాటు అరుణ్ తేజారి అని, జితేందర్ వర్మ అని, సుకుమార్, తర్వాత అంజిబాబు, విజయ్ యాదవ్ అనేటైనకు కరోనా వచ్చింది. సర్వీస్ చేస్తున్నాను తనకు చాలా ఖర్చు వచ్చింది, నాకు వచ్చింది. మా అందరికీ అక్కడ వెమ్లవాడలో హాస్పిటల్స్ అన్ని ఫ్రీయే సార్. ఎందుకంటే గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారి పేరు మీద ప్రతి హాస్పిటల్ బ్లడ్ కావాలి అంటే చాలు, బ్లడ్ బ్రదర్లు ఉన్నామని చెప్పని మేము అక్కడ ఉరికి వాళ్ళం. అలాంటి టైంలోనే పుండ్రబాబు ఎంతో మంది సాయం చేసిరు, మీ కుటుంబాలకు ఏమైనా కానీ మేము ఉంటాం అని చెప్పని
డాక్టర్లు భరోసా ఇచ్చారు. ఉమ్. చిరంజీవి గారు ఇట్లా భరోసా ఇవ్వకపోతే ఆ డాక్టర్లు అందరూ ఎక్కడ పనిచేసారు సార్ బాబు? అలా జరిగింది సార్. ఆ స్పిరిట్ అనేది లోపల ఉంటుంది. 100% సార్. ఉమ్. ఇంకొక విషయం ప్రవీణ్ గారు, సార్ సో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా హెల్ప్ చేశారంటున్నారు. చిరంజీవి గారి పేరు చెప్తేనే ఎవరికైనా కూడా ఒక ఫ్యాన్స్ లో, ఇలాంటి ఫ్యాన్స్ లో ఫోన్ కాల్ వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి. 100%. సో చిరంజీవి గారు చాలా మంది అంటుంటారు ఏమని, సినిమా పిచ్చి ఉంటే దానివల్ల ఎవరికేం ఉపయోగం, సినిమా చూసామా వచ్చామా, కానీ చిరంజీవి గారిని అందరూ కూడా ఒక దేవుళ్ళ ఆరాధిస్తుంటారు. అలా ఆయన ఫ్యాన్ గా మారిన తర్వాత మీ జీవితానికి, మీ కుటుంబానికి ఉపయోగపడింది ఏమన్నా చిరంజీవి గారు ఫ్యాన్ గా భావించడం వల్ల? గంజి తాగి బ్రతికినోడు బెంజుని చూసే రోజు వచ్చిందంటే అది నా వల్లనే సార్. చిరంజీవి గారి వల్ల ఈ రోజు నాడు ఏంటంటే చాలా నిరుపేద కుటుంబాల దగ్గరే వచ్చినాం. మాకు ఆస్తులు అంతస్తులు వెనుక తరాలకు సంబంధించినటువంటి మా తాతలకు వాళ్ళకు ఉన్నాయి, కానీ మా కుటుంబానికి కొంచెం క్రసేసి వచ్చి మేము బయటికి రావడం జరిగింది. మేము చాలా నిరుపేద కుటుంబాన్ని స్థాయిని అనుభవించిన వాళ్ళం. తర్వాత మా అమ్మ మాకు వెమ్లవాడలో కొన్ని ప్రైవేట్ రూమ్స్ అంటారు, ఈ యాత్రికులకు వచ్చే వాళ్ళకు రూమ్స్ ఇచ్చేది. అందులో జీవనోపాధికి మా అమ్మ వసతి గృహంలో ఇవ్వడం జరుగుడు, యాత్రికులు వస్తే బస చేసుకున్న వాళ్ళకు. అట్లాంటి రోజుల నుండి మేము ఈ రోజున లాడ్జులు కూడా సొంతంగా తీసుకొని ఇవ్వడం జరిగే స్థితికి తీసుకొచ్చినాం. అలాంటిది ఈ రోజున చెప్పాలంటే నేను ఈ ఇన్స్పిరేషనే లేకపోతే, చిరంజీవి గారే నమ్మకం లేకపోతే నేను ఈ రోజున డ్యాన్సర్ ఎందుకైనా సార్, ఆ డైరెక్టర్ని ఎందుకైనా సార్, ఆ యాక్టర్ని ఎందుకైనా సార్, ఆయన లేక ఒంపులు సొంపులు ఎట్లా తిరిగినా సార్. ఈ రోజు అంటే కొంచెం మనకు ఏజ్ ఎవరైనా కానీ, ఇప్పుడు చిరంజీవి గారు అటువంటి వారు 70 ఏళ్ళ దగ్గరికి వచ్చిర్రు, మేము అటువంటి వాళ్ళం ఇంకో 30 ఏళ్ళు అయితే మళ్ళీ ఆయన చేతిలో పడతాం, ఆ స్థాయికి వస్తాం. అది స్పిరిట్గా తీసుకొని ఈ రోజు నాడు మా కుటుంబానికి ఉపయోగపడ్డాం. ఏదైతే చిరంజీవి బర్త్డే వారోత్సవాలు ఉన్నాయో నాకు ఇది వారోత్సవాలు, మాసోత్సవాలు. ఆగస్టు మాసం అంతా కూడా ఇంక పండుగ మాసమే. ఎందుకంటే మీ ఫ్యామిలీ, మీ పాప కూడా అదే టైంలో పుట్టింది కాబట్టి అదే మంత్ లో. చిరంజీవి గారిని ఈ 30 ఏళ్ళు మీరు ఆరాధించారు కదా, సో ఆయన వల్లే డాన్స్ నేర్చుకున్నారు, ఆయన వల్లే నటన, ఆయన వల్లే డైరెక్షన్. సో సోషల్ మీడియాలో ఒక ఫేమ్ వచ్చింది, ఒక స్టార్ గా ఒక రకంగా మీరు ఎదిగారు, ఫైనాన్షియల్ కూడా బాగున్నారు అంటున్నారు. చిరంజీవి గారిని ఈ 30 ఏళ్ళ ఇదిలో ఆయన అభిమానించిన విధానంలో ఎన్నిసార్లు కలిసి ఉంటారు? చిలిపి కలిసిన రోజులు ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్గా జరిగిన రోజులు ఉన్నాయి. తొలిసారి జరిగినప్పుడు ఏమైందంటే ఇట్లా లైన్, మాకు అప్పుడు శ్రీరాముల సురేష్ అని చెప్పి ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడు, తను ఇప్పుడు లేటు, ఆయన తీసుకుపోయాడు మన గీతా ఆర్ట్స్లో. ఫస్ట్ అక్కడ పంజగుట్ట మన అక్కడ పెట్రోల్ బంక్ పక్కన అప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఏది బ్లడ్ బ్యాంకు ఓపెన్ అయింది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరిని ఎంకరేజ్ చేసి చిరంజీవి గారు ఫోటో షూట్ పెట్టేది. అయితే పట్టుకపోయాడు, మమ్మల్ని పట్టుకపోయినాక ఇప్పుడు మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా సార్, అట్లనే చిరంజీవి గారికి చెప్తున్నా, ఏం చెప్తున్నా సార్, నేను మీరంటే నాకు చాలా అభిమానం సార్, మీ పేరు మీదనే డ్యాన్స్ నేర్చుకున్నా, మీ పేరు మీదనే ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు చాలా మంచిగా బతుకుతున్నా సార్, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా సార్ అని చెప్పిన సార్. బయటకు వచ్చినాక ఎట్లా చెప్పినరా అని మా ఫ్రెండ్ని అడిగిన పక్క పండి, నువ్వేం మాట్లాడినవరా అన్నాడు. అసలు అంటే నా నోట్లకి నేను మీకు కూడా చెప్పుకున్నా, అంతే, ఆయన కూడా చెప్పలే. ఆనందంలో పోయినాయి మాటలన్నీ పోయాయి, ఎక్కడికో పోయినాయి. అది పెద్ద ఇన్సిడెంట్ అది. దాని తర్వాత క్రమేణా 4-5 టైమ్స్ అప్పుడు అట్లా కలవడం జరిగింది, మంచిదే పద్ధతి. తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టినాక మొట్టమొదటి అడుగు సిరిసిల్లలో అడుగు పెట్టాడు. అప్పుడు అందరూ ఆయన వచ్చినాక ఉద్రేకంతో ఉరుతుంటే ఇక నాకు పూనకలాగలే ఆక మైక్ తీసుకొని అప్పుడే, అంటే నేను ఒక డైలాగ్ రైటర్ని కూడా, బగ మండేటి అగ్నితునకలం మెగాస్టార్ చిరంజీవి అభిమానులం, ఉప్పెనలా పొంగేటి అభిమానులం, భుజస్కంధాలపై మోసేటి అభిమానులం, జై చిరంజీవ జై జై చిరంజీవ అని చెప్పంగానే అయితే నెత్తి మీద పెట్టుకుని కొట్టిండు. ఎవరు? చిరంజీవి గారు. ఎందుకు? చిలిపి, ఓకే, సరదాగా అలాగే చిట్టుకోలేక ఇక నేను అప్పుడు ఆరెంజ్ షర్టు నాది ఇటు గుంజుతూరు ఇక చక్కగా కింద దుంకిన. ఫస్ట్ స్టేజ్ ఇంత ఉంటుంది, కింద దుంకిన, ఇక చేతులు అందరితో పట్టుకున్నా. ఇక చిరంజీవి గారిని ఇట్లే చూసుడు, ఇక ఆయన చెప్పేది మన మెయిన్ వాళ్ళ గురించి, ఎక్కడ చేనేతల గురించి వాళ్ళ గురించి చెప్పడం. మొట్టమొదటిసారి చేనేతకి అక్కడ టికెట్ ఇస్తా అని చెప్పడం, ఇవన్నీ క్రమేణా జరిగిపోయినాయి. తర్వాత వెమ్లవాడకు వస్తే అది ఆ రాధేశ్వర స్వామి దీవెనలు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు నిజంగానే మాకు అభిమానంలో తప్ప వేరే వాళ్ళకి చోటు లేదని చెప్పని చాలామంది ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు సార్. అప్పుడు వెమ్లవాడలో నియోజకవర్గం అప్పుడే మొదలైంది, ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మైకులు పెట్టించుకొని ఉరుకుంటుర్రు, ఏదో ఎత్తురు. కానీ వాళ్ళందరూ ముందట మమ్మల్ని ఇట్లా అన్నారు సార్, బస్ మీదకి. వాళ్ళందరూ ముందర లేరు, ఒక్కడే చిరంజీవి గారు కింద ఒక్కరే ఉన్నారు, మమ్మల్ని మీదకి పిలిచారు.
నేను ఇంకా చింతల సత్యం అని జితేందర్ వర్మ ఇంకో ఇద్దరు ముగ్గురు ఆయనతో మేము పోయి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన గురించి ఒక అద్భుతమైన క్యాసెట్ రిలీజ్ చేయించి మిత్రగారు అనేది సంథింగ్ ఉండే అందరు దెబ్బ కొట్టేటోళ్ళు సార్ చిరంజీవి గారిని. ఆయన మాత్రమే ప్రేమించడం 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 ఇది తప్ప ఏం తెలియదు సార్ ఆయన. అది ఒక్కడే సార్. నేను ఈ మధ్య మాత్రం ఇంకా ఎందుకు అదవుతున్నా అంటే ఏ చిన్న సినిమా కళాకారుడైనా వాడి సినిమాకి నేను పోయి ప్రమోట్ చేస్తే ప్రమోషన్ ఇస్తే ఆ సినిమాకు కొంచెం అన్న లబ్ధి పొందుతాడని చెప్పని ప్రతి ఒక్కడిని తాకేస్తుడు చూసిరు సార్. నిజంగానే సార్ ఆయన దేవుడు కనిపించే దైవమే చిరంజీవి గారు. ఏ ఎన్జిఓస్ కన్నా ఇక్కడ నేను పోతే ఏ ఎన్ఆర్ఐలతోటో లేకపోతే ఏ డబ్బున్నవాడితోటనో వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందగలుగుతారో ఇంకా నలుగురు పేద ప్రజలకు ఏమైనా జరగలుగుతుందో లేకపోతే ఇన్స్టిట్యూట్లో ఏమైనా డెవలప్ అవుతాయో అని చెప్పని ప్రతి కార్యక్రమానికి వెళ్తుండే జీరో సార్. ఈ వయసులో సార్ అది ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ప్రవీణ్ గారు రక్తదానం చేశారు, చాలా సందర్భాల్లో చేస్తుంటారు. ఇలా ఇప్పటి వరకు 30 ఏళ్ళు ఎన్నిసార్లు రక్తదానం చేస్తుంటారు? మేబీ నా హెల్త్ సిక్ కాకముందుకే 35 ఎబో చేసిన. హెల్త్ సిక్ అయినప్పటి నుంచి చేయొద్దని చెప్పారు, స్టాప్ చేసిన. బట్ నేను కానీ అక్కడ మా లోకల్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సార్, అరుణ్తేజారి కానీ లేకపోతే దుర్శెట్టి అరుణ్తేజ్ మన సంథింగ్ లక్ష్మీనారాయణ ఇవి అంటే ఒక పెద్ద ప్యానలే ఉంది సార్. అందరి పేరు చెప్తే ఇప్పుడు చెప్పలేదు, నా పేరు చెప్తాను ఒకరి పేరు. మా దాంట్లో మా కుమ్ములాట ఉన్నా కానీ చిరంజీవి గారి దగ్గర కన్నా కానీ అందరం కలుపుకొని వస్తాం. కాకపోతే అట్లా ఉంటుంది. అందరు కలిసి కనీసం ఒక 5,000 మందికి ఎబ్బోనే బ్లడ్ డొనేషన్ చేయించిన సార్. అది రికార్డ్, అప్పుడు రికార్డ్, చాలా రికార్డ్ అది. చిరంజీవి గారి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? రామ్ చరణ్ గారిని సార్ దగ్గర చూసిన కలవలేదు. మా పవర్ స్టార్ గారు ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కొడుకు గ్లోబల్ స్టార్ కాకపోతే ఏమవుతారు సార్? అది ఒట్టి మాట కాదు. ఎంతమంది సార్ ఇప్పుడు అసలు గంత చిన్న వయసులో ఎంతమంది ఆయన గురించి చెప్తారు. ఏ చీకటి రాజ్యంలో సార్, చీకటి రాజ్యంలో సాయం చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అని చెప్పాలంటే రామ్ చరణ్ తేజ్. ఆయన ఎడమ చేతితోడు చెప్తే కుడి చేతికి తెలియదు, కుడి చేతితోడు చెప్తే ఎడమ చేతికి తెలియదు. అట్లాంటి సాయాలు ఉన్నాయని ఆ సాయం గురించి చెప్పుకోవాలంటే ఇంకా చిరంజీవి గారిని మెల్లమెల్లంగా ఈక్వల్ టచ్ చేస్తాడు. మీరేమో చిన్నప్పటి నుంచి అంటే గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి చిరంజీవి గారికి ఫ్యాన్ అయిపోయారు అంటున్నారు. సో మీరేమో డాన్స్ ఫస్ట్ ఆయన చూసి నేర్చుకున్నారు, అలా డాన్సర్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఆ తర్వాత సోషల్ మీడియాకి వచ్చారు. సో మీరు ఒక పొజిషన్లో ఉన్నారంటున్నారు. కానీ అనారోగ్య రీత్యా ఇప్పుడు డాన్స్ వేయట్లేదు అంటున్నారు. కానీ ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయిన మీరు డాన్స్ ఆపేశారు, ఆయన మాత్రం ఇంకా అలాగే డాన్స్లు వేస్తున్నారు. ఆపలేదు సార్, నేను డాన్స్ ఆపలేదు. ఆరోగ్యం సహకరించకపోయినా అనారోగ్యంగా ఉన్నా కూడా చిరంజీవి గారి పాట వచ్చిందంటే ఆటోమేటిక్ గా బాడీలో అవి మూమెంట్స్ వస్తాయి సార్. రీసెంట్గా నేను కాకుండా ఒక 5గురం కలిసి ITF ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థను నెలకొల్పున్నాం. అందులో మేము ఎవ్రీ ఇయర్ February 5th నాడు యాన్యువల్ డే చేస్తాం. అయితే అందరూ ఫోక్ డ్యాన్స్ చేస్తూ ఉన్నాం కదా, అందులో కనీసం 45 to 65 మెంబర్స్ శాతం మొత్తం టోటల్గా చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇక ఊకే మన మాస్ సాంగ్స్ మొత్తం మన ఫోక్ సాంగ్స్ పెడుతున్నాం కదా, ఒక్క పాట పెడదాం అన్నారు. ఒక్క పాట చిరంజీవి గారిది పెట్టారు. ఇవరి దాకా ఎగరకుండా సప్పుడు కూర్చున్నారు, అలా మధ్యలో తీసుకుపోయి ఎత్తేసి ఎగిరిచ్చారు. అది చాలా ఆనందం వేసింది నాకు ఆ రోజు నాడు వేములవాడలో. చిరంజీవి గారు చూసినా లేదంటే చిరంజీవి గారి పాట విన్నా ఆటోమేటిక్ గా బాడీలో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. కాదు సార్, చిరంజీవి గారిని దూరంగా చూస్తేనే నాకు వైబ్రేషన్ వస్తాయి, కానీ ఆయన దగ్గరికి చూస్తే మాత్రం మనకు వస్తుంది. అది ఎందుకు ఇప్పటి వరకు కూడా తెలుస్తుంది నాకు, అది మామూలు కాదు అది అవనుకు. రీసెంట్గా కూడా ఈ నాకు అవార్డు వచ్చినప్పుడు ఏది మన ఆక్సిజన్ సంబంధించినటువంటి బ్యాంక్ నుంచి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి అవార్డు వచ్చినప్పుడు చాలా కప్పుతున్నా, మన వెమ్లవాడ ఆరోగ్య స్వామి కండవ కప్పేటప్పుడు కూడా మా వాళ్ళు అందరూ చూస్తున్నాడు అనుకుతున్నాడు. అంత ఫీలింగ్ ఉంటుంది సార్ ఆయన చూస్తే. అంటే దేవుడి దగ్గర కోసం తప్పించి దేవుళ్ళు అనుకోలేము కదా, మన పరిస్థితి అంతే. అదంతే నాకు కనిపించే దైవం చిరంజీవి గారే. సో నిజంగా చిరంజీవి గారు ఫ్యాన్స్ ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళకి సాయం చేయడం అలాంటివి ఏమైనా చేస్తుంటారు చిరంజీవి గారు? ఎగ్జాంపుల్ మా ప్రాంతమే, మా ఇదే వెమ్లవాడ నుంచి ఒక 7-8 మంది టోటల్ బ్లడ్ ఇచ్చేసి బ్లడ్ బ్యాంకులో ఇద్దాం, ఊకే మనం వెమ్లవాడలో ఇస్తున్నాం కదా, బ్లడ్ బ్యాంకులో ఇద్దాం అని చెప్పని వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసి హైదరాబాద్లో బ్లడ్ డొనేషన్ చేసి, అప్పుడు పాత క్యాంపు అక్కడ, అందులో బ్లడ్ డొనేషన్ చేసి రివర్స్ వస్తారు. ఇతను అందులో అరుణ్తేజారి ఇన్ఛార్జ్, అందులో రివర్స్ రాగా బీభత్సమైన యాక్సిడెంట్ అయింది కారు. అప్పటిదప్పుడు నాగేంద్రబాబు గారు మొత్తం టోటల్గా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం మందికి మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేసాడు. అది ఎక్సలెంట్, మర్చిపోలేని విషయం సార్.
కంప్లీట్ గా వాళ్ళ హెల్త్ అంతా మొత్తం సెట్ అయినంత వరకు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ మొత్తం. చేయడం ఇవన్నీ కూడా చేశారు. అబ్బాయిలకు ఎవరు కాలే ఇక హోమ్ కాలే, ఓకే. మొత్తం మందికి న్యాయం చేసిండు సార్. చిరంజీవి గారు ఒక తల్లిలాగా జన్మనిచ్చిన తల్లి ఖచ్చితంగా ఎలాగో అలాగే ఖచ్చితంగా. ఆయన ఫ్యాన్ గా మారినందుకు చిరంజీవి గారిని అలాగే మీరు ఆరాధిస్తారు. అది ఎందుకంటే ఆయన నేను ఇన్స్పైర్ తీసుకున్న రోజు నుండి చూస్తే ఇప్పుడు నన్ను ఇన్స్పైర్గా తీసుకుంటారు చాలామంది సార్. ఇప్పుడు నేను మీరు ఏ సేవ కార్యక్రమం చేసిరు అని అంటున్నా, ఇప్పుడు ఐటీఎఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ గురించి మీరు మాట్లాడుతున్నది నేను మర్చిపోయినా. అందులో ఒక సందర్భం చెప్పుడు, అందులో ఏ ఒక్క చిన్న వ్యక్తికి ఏ అవసరం వచ్చినా కూడా మా మొత్తం ఏదైతే ఎంటెంట్ టైం ఇప్పుడైతే మేము 10,000 మంది కళాకారులు అనుకుంటున్నాం, టీం మొత్తం తయారయ్యి ప్రభుత్వాల దగ్గర పోవడానికి. కానీ ఇప్పుడు ఏ ఒక్కరికైనా ఒక 50,000 తక్కువ పోదు సార్ వాళ్ళకు. మా దగ్గరికి ప్రతి ఒక్కరికి ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే, ప్రతి వేరే సంస్థలు ఉంటాయి, నువ్వు మెంబర్ అయితే నీకే సాయం అవుతుంది కాదు, నీ కుటుంబం మొత్తంలో ఎవరికి జరిగినా కూడా మేము ప్రతి ఒక్కరు మనిషికి 3,000 2,000. కానీ నేను టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా ఉంటా. ఒక ఫోన్ వస్తే నాకు ఇంటికాడ ఆడ బియ్యం లేవన్నా పర్లేదు, ఇక్కడ ఎవరైనా ఆకలితో ఉన్నట్టు నేను తట్టుకోను. అది ఒక్కటి సార్ చిరంజీవి గారు నేర్పిన పద్ధతి అది. అలాగే చిరంజీవి గారిని అభిమానించిన ఆరాధించిన వాళ్ళొక్కరే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చిరంజీవి గారిని ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అది నిజమేనా? అంతేనా? 100% అది 100%. ఎందుకంటే కొంతమంది కొన్ని సినిమాల ద్వారా కొంతమందికి ప్రేరేపణ అయిపోయి అటు అభిమానులు కావచ్చు, కానీ చాలామంది మాత్రం వాళ్ళ కొడుకులు చేసిన, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇన్స్పైర్గా తీసుకొని కొంచెం బాగుపడుతున్నాను కదా, అరే వీడు బాగుపడేది ఎందుకు రాబోయ్, మేము చెప్పిన దానికంటే ఎక్కువ చిరంజీవి గారు చెప్పిన దాని గురించే ఇట్లా మంచి జరిగింది అనే ఫీలింగ్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అభిమానులు అయ్యారు. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మా తమ్ముడు కూడా చిరంజీవి గారు అంటే, పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమాని, మండల్ ప్రెసిడెంట్, రీసెంట్గా కాకపోతే చనిపోయాడు తమ్ముడు. నేను ఏ చిరంజీవి గారి గురించి కార్యక్రమం చేస్తానా వెనకటి అందరు సార్ బొడ్ల సంచి అని, బొడ్ల సంచి తీసి లక్ష్మీదేవత తీసి చేతులు పెట్టు మా అమ్మ, అరే చిరంజీవి కార్యక్రమం చేస్తాను అమ్మ కూడా అలాగే అభిమానించేవాళ్ళు. అబ్బా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు చిరంజీవి గారి పేరు మీద మా చిరు డ్యాన్స్ అకాడమీ పేరు మీద రాజన్న జాతీయ మహానంది పురస్కారాలు పెట్టబోతున్నా. ఇప్పుడు నేను ఓన్గా తీసుకుంటా, ఎంత ఏది జరిగినా కూడా ఎవరైనా సాయం చేసినా కూడా నేను దానికి రెడీ, నేను అగ్రి తీసుకొని సహకారంతో అయినా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఖచ్చితంగా వెమ్లవాడలో చేస్తా. అందులో ఉన్నటువంటి ఆ ఫోటో క్యాట్లాగ్ ఏది ఉందో అది తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెడతా. చాలామంది పుట్టినరోజులు వాళ్ళు పుట్టిన జన్మదినాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళ పుట్టినరోజు కంటే కూడా చిరంజీవి గారి పుట్టినరోజు డేట్నే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంటారు, వేడుకలు చేసుకుంటుంటారు. అలా ఆగస్టు 22 మీ లైఫ్లో ఒక కీలకమైన డే అనుకోవచ్చు. మేము తప్పని డే అంటే ఇప్పుడు 25 years మేబీ 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పటికంటే స్టిల్ నౌ ఇప్పుడు వచ్చే చిరంజీవి గారి వారోత్సవాల వరకు కూడా మేము ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఆయన బర్త్డే వేడుకలు జరపలేము. వర్షం పడ్డది సార్, మేము ఆ ఆడిటోరియంలో పెడదాం అనుకున్నాం, వర్షం పడ్డది, బయట పెట్టినాం, వర్షం పడ్డది, మళ్ళీ అప్పటిదప్పుడే ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా తీసుకుపోయి కూడా మళ్ళీ ఆడిటోరియం తీసుకుపోయి ఆడిటోరియంలో మళ్ళీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసినా కానీ మేము ఫెయిల్ చేయలేదు సార్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా. చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి అవార్డు ఇవ్వాలంటే మా వెమ్లవాడలో బ్లడ్ డొనేషన్ చేసిన వారు అందరికీ కూడా అవార్డు ఇవ్వాలి అంటే చాలామంది రిస్క్తో కూడుకున్న పని. అందుకే మేమే ఒక డే ఫిక్స్ చేసి మేమే అందరం మా టీం అందరం తయారు చేసి మా వెమ్లవాడలో డాక్టర్లు కానీ లేకపోతే ఏమైనా లీడర్లు కానీ, అప్పుడు మా ఈ 25 years బ్యాక్ ఒక మన మాజీ సర్పంచ్ తను నరాల పోషెట్టి, తర్వాత సెస్ డైరెక్టర్ మాదాడి గజానందరూ ఉండే, వారి సహకారం డాక్టర్ల సహకారం తీసుకొని మంచి షీల్డ్లు మెమోంటోస్ కొట్టించి బ్లడ్ డొనేషన్ చేసిన వారికి మెమోంటోలు ఇచ్చి సత్కరించి చిరంజీవి గారి వల్ల మీరు ఇది రక్తదానం చేసిర్రు అని వాళ్ళకి గుర్తు చేసినాం సార్. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ టికెట్ కొనుక్కుంటే ₹1 కోటి ఆస్తి నాకు వచ్చేసింది అన్నంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నిజమేనా? మాకు కొన్ని రోజులు మాకే టికెట్లు రివర్స్లో వచ్చు మా ప్రాంతానికి. అయితే అప్పుడు డాడీ సినిమా అనుకుంటా, డాడీ సినిమాకి టికెట్లు రాలేదు, 3 రోజుల ముందే టికెట్లు వచ్చు. అప్పుడు మేము ఏం చేసినట్టు ఒక రోజు ముందు పోయి అక్కడ పడుకొని ఆ రాత్రి టికెట్లు తీసుకొని ఎర్లీ మార్నింగ్ 7కి వేసే షో, ఆ షోకు మళ్ళీ వెమ్లాడుకో ఇక్కడికి వస్తే అందం అని చెప్పని అక్కడనే ఒక ఉష్కలో పడుకున్నాం బట్టల బ్యాగ్ పెట్టుకొని. ఇది ముందుగా డిక్లేర్ అయ్యి వెళ్ళిపోయినాం, మాకు టికెట్లు ఇస్తామని చెప్పండి. ఉష్కలో అంటే మా బ్యాగులు కూడా ఎత్తుకపోయారు సార్, కానీ బ్యాగులు ఎత్తుకపోయినా బాధపడలేదు, ఆ సినిమాని అయితే చూసినాం. సో ఇది చిరంజీవి గారి అభిమానులు లక్షల్లో ఉంటారు,
లక్షల మంది అభిమానులు చిరంజీవి గారి గురించి, వాళ్ళ చిరంజీవి గారిని ఎలా ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు చెబుతూ ఉంటే ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉదంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, ఇలా ప్రతి అభిమాని కూడా చిరంజీవిని వాళ్ళకు సంబంధించిన పర్సనల్ లైఫ్లో ఒక దేవుళ్ళ ఫీల్ అవుతుంటారు అన్నది మన ప్రవీణ్ కుమార్ గారు ఒకరే ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.